మీకు అందరికి ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా, చూసేయండి. ఇప్పుడు అర్జెంటుగా మీరు అందరూ ఏం చేయాలంటే ఈ ఇల్లును కట్టిన ఎవరైతే మేస్త్రి కావచ్చు లేకపోతే ఇంజనీర్ కావచ్చు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే అంత వరదల కూడా అసలు ఇల్లు కదులుతలేదు చూసిండ్రా. ఎందుకంటే అంతటి పనిమంతుడు మనకు కావాలి. ఇప్పుడు బయట పరిస్థితి ఎట్లుంచో చూడుండ్రి. చూసారు కదా, మనం బయటికి పోయినప్పుడు ఫ్రంటో బ్యాకో రైటో లెఫ్టో ఇట్లనే చూసుకుంటాం. కానీ ఇదొక డైరెక్షన్ ఉంది అని చెప్పేసి ఇట్లాంటి మేస్త్రీలు కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తు చేస్తుంటారు అన్నట్టు. పాపం ఆ డెలివరీ బాయ్ పరిస్థితి ఏంది, ఇప్పుడు చేతులు కాళ్ళు ఇరగొట్టుకొని 4 రోజులు ఇంట్లో కూర్చుంటే ఎవడు పోషించాలని. నెక్స్ట్ ఈ అద్భుతాన్ని కూడా చూడండి. ఇదేదో చంద్రమండలం మీద రోడ్ వేసుకొని బండ్లన్నీ పోతున్నట్టు కనిపిస్తుంది కదా, కానీ ఇది ముంబై గోవా హైవే. ఆ పక్కనే ఉన్న బ్రిడ్జ్ ఏదైతుందో అది వశిష్ఠి బ్రిడ్జ్. అయితే ఆ బ్రిడ్జ్కి ముందు గుంతలు పడ్డాయి కదా, ఆ ఫోటోని ఒక వ్యక్తి పోస్ట్ చేసేసి అసలు ఏంది పరిస్థితి, హైవేలు ఇట్లుంటే ఎట్లా అని చెప్పేసి అన్నాడు. ఈయన పెట్టిన పోస్ట్కి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు రిప్లై ఇచ్చిర్రు అన్నట్టు. బాబు, నువ్వు పెట్టిన వీడియోలో కనిపిస్తున్న ఆ బిట్ ఏదైతుందో ఆ డివిజన్ PWD కిందికి వస్తుంది, అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అని రిప్లై ఇచ్చింది అన్నట్టు. ఎందరో మహానుభావులు దేశం అంతటా వ్యాపించున్నారు.